ఈ వీడియోలో టెంపుల్కి ఎలా వెళ్ళాలి, మా రూమ్ నుండి టెంపుల్ ఎంత దూరం, మేమేం చేసామో చూపిస్తాను రండి. సో పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుందండి. మేమైతే చక్కగా రెడీ అయిపోయాము, దర్శనానికి బయలుదేరామన్నమాట. సో మొబైల్స్ కూడా దర్శనానికి ఎలో చేయరు, కానీ వీడియో తీయాలి కాబట్టి మొబైల్ తీసుకొని వస్తున్నాను. అక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవచ్చు, చూపిస్తాను రండి. సో ఆ విధంగా మేము ముగ్గురం చక్కగా రెడీ అయిపోయి అంటే భోంచేసేసి ఒక గంట పడుకున్నాంలేండి. పడుకున్న తర్వాత ఇంక స్నానాలు చేసి వచ్చాము. ఇదిగో చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి టీ కౌంటర్. టీ కానీ కాఫీ కానీ బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా 5 రూపీసే. టీ 5 రూపీస్. చూస్తారు కదా, చాలా బాగున్నాయంట చెప్తున్నారు మా హస్బెండ్ ఎలా ఉన్నాయంటే. కానీ షిరిడీలో ఖర్చు పెద్దగా ఎక్కువ అవ్వదండి, ఓకేనా. ఫుడ్డు, అకామిడేషన్ అన్నీ ఒక మిడిల్ క్లాస్ లేదా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చే విధంగానే ఉంటుందన్నమాట. అన్ని ఖర్చులు ఓకే, హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్లాన్ చేసేసేయండి. ఇదిగో వచ్చేసాము. అదేంటనుకుంటున్నారు, బస్. మన తిరుమలలో లాగానే షిరిడీ వారు కూడా, అంటే దేవస్థానం వారు ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి. ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా ఉంటూనే ఉంటాయి. ఒక బస్సు వెళ్ళగానే ఇంకొక బస్సు అలా అలా తిరుగుతూనే ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు చక్కగా. ఎక్కడికైనా అంటే టెంపుల్ వరకు మాత్రమే అండి, మధ్యలో ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కొచ్చు, ఓకేనా. సో ఆ బస్సు ఎక్కి మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇదేనండి టెంపుల్లో ముందు వైపు రోడ్డు దాటుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలంటే మొబైల్స్ కానీ చెప్పులు కానీ ఏమీ ఉండకూడదు. సో మొబైల్ కౌంటర్లో చెప్పులు స్టాండ్లో పెట్టడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అంతకుముందు మీకు చూపిస్తున్నానే, అటు నుండి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు కౌంటర్స్ పెట్టారనమాట. 6th లైన్, 7th లైన్ ఇలాగ డిఫరెంట్ కౌంటర్స్ పెట్టారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు రష్గా లేకుండా ఎక్కువ క్యూ లైన్ల ద్వారా వెళ్తే ముందెళ్ళే వాళ్ళకి దర్శనం అయిపోతుంది. వీళ్ళు ఆ క్యూలన్నీ తిరిగి వచ్చేసరికి టైం పడుతుంది కదా, అందుకోసం. సో మేమైతే చక్కగా చెప్పులు పెట్టేసాం, లోపలికి వెళ్ళి దర్శనం కూడా అయిపోయింది. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, వాళ్ళు మన దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లో బాబా ప్రసాదం ఇస్తారండి. స్వీట్ బూందీ అనమాట, అండ్ విభూది 2 ఇస్తారు. అండ్ టెంపుల్లో చక్కగా బొట్టు కూడా పెట్టారంట. చూస్తున్నాను చూడండి, బాగుంటుంది లోపల. దర్శనం మాత్రం చాలా హ్యాపీగా సరదాగా గడిచిపోయిందండి. దర్శనం చూపించలేదని ఏమనుకోకండి, మొబైల్స్ అక్కడ వరకే పర్మిషన్, అక్కడ నుండి లోపలికి రానివ్వరు, ఓకేనా. ఇదిగో అంతకుముందు అయితే చూపిస్తున్నాను కదా, అక్కడ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు దాన్ని సీనియర్ సిటిజన్ లైన్ లాగా, గేట్ లాగా పెట్టేశారండి. అంతకుముందు అక్కడ నుండి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే అక్కడ అందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మా హస్బెండ్ అంటున్నారు, నువ్వు కూడా వెళ్ళి అక్కడ నుంచోపో, నిన్ను కూడా సీనియర్ సిటిజన్ కింద కన్సిడర్ చేస్తారు అంటున్నారు. కానీ చూసారా ఎంతమంది ఉన్నారు. బట్ వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ కాదండి. చూడండి, అందరూ సీనియర్సా? కాదు కదా. కొంతమంది అలా, కొంతమంది ఇలా ఉన్నారు. ఒకవేళ తోడుగా వెళ్ళే వాళ్ళని కూడా పంపిస్తారో ఏంటో నాకైతే తెలియలేదు. కానీ అలా సరదాగా నవ్వుకుంటూ ఇదేనండి. అంతకుముందు ఇటు నుండి వెళ్ళిపోయాలన్నమాట డైరెక్ట్గా. ఒక 5 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతాం. అండ్ షిరిడీలో ప్రత్యేకం ఏంటంటే జాంపళ్ళు, దానిమ్మ పళ్ళు అండి. చక్కగా మంచి ఎమ్మి అంటే స్వీట్గా ఉండే ఫ్రూట్స్ దొరుకుతాయి. జాంపళ్ళు, దానిమ్మ పళ్ళు ఈ 2 మనకు అందుబాటు ధరల్లో దొరుకుతాయి అన్నమాట. మా అమ్మాయి ఎక్కడికి గబగబా వెళ్తుంది అనుకుంటున్నారా, ఇక్కడ స్పెషల్గా మేము వెళ్ళినప్పుడల్లా తినేది ఏంటంటే ఐస్ కోలా. నేను మా అమ్మాయి కంపల్సరీ టేస్ట్ చేస్తామండి. దానికోసం వెళ్తుంది. ఈలోపు నేను ఇక్కడ వాళ్ళు ఆక్వా పెడిక్యూర్ చేయించుకుంటున్నారంటే అది షూట్ చేస్తున్నాను అనమాట. నేను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి, ఒకసారి చూసేసేయండి. మా అమ్మాయి అయితే మాత్రం ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి వచ్చింది. ఏంటమ్మా అంటే, ఇది రైనీ సీజను, ఐస్ కోలాలు తినకూడదండి, జలుబు చేస్తుంది, వెళ్ళండి అని చెప్పాడంట ఆయన. అది నవ్వుతూ వచ్చింది. నిజమే కదా, చూసారో వాళ్ళు బిజినెస్ కూడా మానుకొని మన ఆరోగ్యాన్ని ఎలా చూస్తున్నారో. సో అక్కడ నుండి ముందుకు వస్తే ఏంటది, ఆంజనేయ స్వామి టెంపుల్, ఓకేనా. కంపల్సరీ అంటే సాయిబాబా టెంపుల్తో పాటు మనం లోపల దర్శించాల్సినటువంటి చాలా ఉంటాయండి. వాటిల్లో ఫస్ట్ది ఆంజనేయ స్వామి టెంపుల్. మన సాయిబాబా టెంపుల్కి రైట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. సో అమ్మాయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంది. తర్వాత నేను కూడా వెళ్ళాను కోర్స్, ఓకేనా. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము అలా వచ్చేసామండి. సరదాగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అలాగా ముందుకు నడుచుకుంటూ, అదిగో ఆర్చిలాగా ఉంది కదండి, ఆ ఆర్చిలో నుండి బయటికి వస్తే అంటే లెఫ్ట్ సైడ్ అనమాట బాబావారి చావిడి.
చావిడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు బాబావారు రాత్రిపూట ఇక్కడ శయనించేవారట. ఓకేనా. అంతేకాకుండా ఇక్కడ నుండి ఊరేగింపులు కూడా జరిగేవట. సో మనము బాబావారి దర్శనం తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత చావిడిని దర్శించుకోవాలి. సో ఆ దర్శనం అయిపోయిందండి. ఆ తర్వాత ద్వారకామాయి చావిడిని దర్శించుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ద్వారకామాయి. అదిగో అదేనండి. ఓకేనా. సో ఈ మధ్యలో బాబావారి ముఖ దర్శనం కూడా ఉంటుంది. కాకపోతే మొబైల్స్ పర్మిషన్ లేకపోవటం వల్ల నేను మీకు అన్నీ క్లియర్గా చూపించలేకపోతున్నాను. అదిగో టీవీ చూస్తున్నాను, ఎందుకంటే అది ఎగ్జాక్ట్గా హారతి టైం అండి. బాబావారి హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ హారతి టైంలో మనకి నచ్చే విషయం ఏంటంటే భక్తులు ఎక్కడి వారు అక్కడే నుంచొని తన్మయత్వంతో భజనలు చేస్తూ ఉంటారు. అదిగోనండి ద్వారకామాయి. ఓకేనా. ద్వారకామాయిలోకి వెళ్దాము అనుకుంటే చాలా పెద్ద క్యూ ఉంది. నెక్స్ట్ డే వెళ్దాంలే, జర్నీ చేసి అలసిపోయాం కదా అని చెప్పి వచ్చేసామన్నమాట. అలా వస్తూ ఉంటే దారిలో చెప్పాను కదా చాలా మార్పులు జరిగాయని. ఇది ఒక పెద్ద మార్పు. అసలు ఫస్ట్ టైం చాలామంది గ్రూప్స్గా నుంచొని ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఇంకైనా పిల్లలేమో లోపల ఆడుకుంటున్నారు. ఇదేంటా అనుకుంటూ వస్తున్నాము. బట్ వీళ్ళందరూ ఫొటోస్ తీయించుకుంటున్నారు కదని చెప్పి మా అమ్మాయి కూడా నుంచొని డాడీ నాకు 2 ఫొటోస్ తీయవు అంది. సో ఆయన అమ్మాయికి 2-3 ఫొటోస్ తీశాడనమాట. సో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా చూద్దాం రండి. ఏంటో పార్క్ అంటున్నారు కానీ చాలా బాగుందండి. బాబావారి మొక్కలకి వాటర్ పోస్తున్నటువంటి విగ్రహం, కాంస్య విగ్రహం ఉంది, చూడొచ్చు మీరు. ఇది పార్క్ అంట, రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అని బోర్డు పెట్టారు అక్కడ. సో అందుకని మేము కూడా లోపలికి వెళ్ళామన్నమాట. అండ్ మేము చూడాలి, అట్ ద సేమ్ టైం మీకు కూడా చూపించాలి కదండి. ఇప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా. మేము ఏమైతే చూస్తున్నామో అవన్నీ మీకు కూడా చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. అందుకోసమని నేను కూడా వెళ్తున్నాను అనమాట. అదిగో ఎంటర్ అవుతూనే చూడండి బాబావారి విగ్రహం ఎంత మనల్ని అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు చూసాము ఈ విగ్రహాన్ని, కానీ డే టైం అవటం వల్ల చూసి వదిలేసాం కానీ పెద్దగా పట్టించుకోలేదు. బట్ నైట్ టైం లైటింగ్స్లో బాగా అట్రాక్టివ్గా ఉంది కదా. అదిగో చూస్తున్నారు కదా ఎంత బాగుందో విగ్రహం. లోపల కూడా మంచి మంచి డిఫరెంట్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి అవి ఇవి చాలా ఉన్నాయండి. లోపలికి వెళ్దాం రండి మనం కూడా. ఎందుకు నేను చెప్పటం, మీరే చూసేద్దరు కానీ. చూడండి ఎంతమంది ఉన్నారు. బాబావారి దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడ రిలాక్స్ అవుతున్నారన్నమాట అందరూ దర్శనం అయిపోగానే వచ్చేసి. సో మేము కూడా లోపల ఏముందో చూద్దామని అలా అలా వెళ్తున్నాం అనమాట. ఓకే. అదిగోండి ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉన్నారండి. చూస్తున్నారా, చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. ఇది ఫస్ట్ టైం అండి, అంతకుముందు వెళ్ళినప్పుడు లేదనమాట. నాకు నచ్చిన ఇంకొక విషయం ఈ విగ్రహం అండి. బాబావారు ఆ పాపకి ఏంటో హితబోధ చేస్తున్నారనమాట. కింద ల్యాండ్ ఏంటి నేను చేతులతో వెతుకుతున్నాను అనుకోవద్దు. ఆ ల్యాండు చిన్నప్పుడు మనకి ఈ బండలు ఫ్లోరింగ్ అదంతా లేనప్పుడు నేలని అలికేవారు మట్టితో. అలా అలికారండి, చాలా నీట్గా ఉంది. ఓకేనా. సో తర్వాత మళ్ళీ ఇటు వచ్చాము, చూసారా బటర్ఫ్లై షేప్లో ఉన్నటువంటి చైరు, దానిలో కూర్చొని అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మనం మాత్రం ఆగుతామా ఏంటి, మనం కూడా దిగేసాం. అమ్మాయి దిగింది డిఫరెంట్ పోజులు పెట్టి. అదిగో ఆ తర్వాత నేను మా హస్బెండ్ మేము కూడా ఫొటోస్ దిగాం. ఫోటో దిగడానికి ఏముందండి, అదొక జ్ఞాపకంగా ఉంటుంది కదా. కానీ బాగుంది. ఇంకా అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఫొటోస్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అవి తీయించుకొని మళ్ళీ తర్వాత మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ గొడవంతా ఎందుకులే ఇంట్రెస్ట్ చూపించను కానీ. బట్ మా పాప దిగు మమ్మీ అంది. సో మా హస్బెండ్ కూడా రా మన ఇద్దరం కూడా తీసుకుందాం అని చెప్పి అంటే అప్పుడు వెళ్ళి కూర్చున్నాను. బట్ మ్యాక్సిమం ఫొటోస్ తీసుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించనులేండి. ఓకేనా. సో మా ఇద్దరికి కూడా చూసారా కూర్చోబెట్టి అలా ఫొటోస్ తీసిందో అలా కూడా నుంచోవాలంట. పిల్లలుంటే ఆడపిల్లలుంటే ఇదే మనకి ముచ్చట. వాళ్ళు చేసేవన్నీ మనతో కూడా చేయిస్తూ ఉంటారు పాసిబుల్ అయితే కదా. నాకు నచ్చితే చేస్తాను, లేదంటే ఎస్కేప్ అవ్వడానికి బెదిరిస్తానులేండి. పోయా అదే అంటే పెద్దరికాన్ని యూజ్ చేసుకుంటాను అనమాట. అలాగా. సో 2-3 ఫొటోస్ దిగి అక్కడ ఉండి వచ్చేసా. అక్కడ చూడండి పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు కదా. ఇది చిల్డ్రన్ పార్క్ ఏరియా అనమాట. ఇది మొత్తం వాళ్ళు ఆడుకునేవి అవన్నీ ఉన్నాయి. సో అలా ముందుకు వెళ్ళామండి. ఇంకా ఏమున్నాయో చూద్దామని. ఇది నెట్లాగా ఉంది, పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారు. అండ్ ఏంటి సీసా అంటాం కదా, కిందికి పైకి ఊగుతూ నేను మా అమ్మాయి దీని మీద కూర్చొని ఆడుకుంటున్నామండి సరదాగా. అప్పుడప్పుడు వయసు ఎంత ఉన్నా సరే చిన్నప్పుడు ఈ విషయాలు గుర్తొస్తాయి కదా. ఆడుకుంటుంటే ఆయన ఎక్కడున్నాడో కానీ వాచ్మెన్ టిక్కని వచ్చేసి, ఏమండి మీరు అలా ఊగకూడదండి వెళ్ళిపోండి అన్నాడు. సో అందుకని అక్కడ నుండి వచ్చేసాం.
ఇదేంటో ఫ్లవర్స్, లావెండర్ కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా, అక్కడ ఒక ఫోటో తీయించుకుంది. సో అలా అలా ఇంకా చూస్తూ మేము చూస్తూ మీకు చూపిస్తూ ముందుకు వచ్చేసామన్నమాట. బుడ్డ పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. అది చిన్నపిల్లలకే కానీ ఒక 10+ ఏజ్ ఉన్న వాళ్ళకి పనికి రావులేండి అవి, మరి 10 బిలో అయితేనే పనికి వస్తాయన్నమాట. సో చక్కగా పెద్దవాళ్ళేమో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇందాక బటర్ఫ్లై ఉంది కదా, అలాంటి చీరే ఇంకోటి ఇక్కడ ఉంది. మీకు ఒకటి చెప్పాలా, ఈ బటర్ఫ్లై దానిలో కూర్చొని ఫోటో దిగుతుంటే నా డ్రెస్ చిరిగిపోయింది, కొత్త డ్రెస్ తెలుసా. అందుకేనండి ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సరే, ఫైనల్లీ ఇదేనండి కొత్తగా నిర్మించినటువంటి పార్క్ భక్తుల కోసం సేద తీరడానికి. సో మేము కూడా అక్కడ ఒక పావు గంట ఉన్నట్లున్నామండి. తర్వాత మరి రూమ్కి వెళ్ళాలి కదా, చీకటి పడుతుంది, భోజనం చేయాలి. ఓకే, సో అలా అలా రాత్రిపూట అయితే మాత్రం మేము బస్ కానీ వేరే వేరే ఏమీ ఎక్కమండి, నడుచుకుంటూనే వెళ్తాము సరదాగా. ఆ లైన్స్ని ఎంజాయ్ చేస్తాం. ఏమైనా ఆ లైన్స్ అంటే ఇక్కడ ఏంటి, రోడ్స్. ఓకేనా. సో చూసారు కదా ఇందాక దానిమ్మ పళ్ళు ఎక్కడ చూసినా అవే ఉంటాయి, కానీ మోసం చేస్తారండి. పైనేమో మంచిగా ఉన్నది పెడతారు, లోపలన్నీ పుచ్చిపోయినాయి పాడైపోయినాయి పెడతారు. దానిమ్మ పళ్ళు కొనకండి, నా సలహా ఇదే. మళ్ళీ జామ పళ్ళు బాగుంటాయి, అవి కొనండి, బట్ దానిమ్మ పళ్ళు వద్దు. ఇది బస్ స్టాండ్, షిరిడి బస్ స్టాండ్. వెళ్ళే దారిలో టెంపుల్ నుండి ఒక 5 మినిట్స్ నడిస్తే వస్తుందండి. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అంటే మా అకామిడేషన్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో బస్ స్టాండ్, చాలా పెద్దది. అంటే లోపలికి వెళ్ళలేదు కానీ బస్ స్టాండ్ మాత్రం చాలా బాగుంది, కానీ బస్సులు మాత్రం నీట్గా లేవండి. బయటంతా డస్ట్ పట్టేసి ఉన్నాయి, కాస్త అవి నీట్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు, కానీ చాలా బాగుంది. సో అలా చూసుకుంటూ రోడ్ల మీద నడుచుకుంటూ సరదాగా మేమైతే మా సాయి ఆశ్రమానికి వచ్చేసాం. అదిగోండి ఎక్కడో ఉన్నట్లుంది కదా, ఇది మా అకామిడేషన్ ఏరియా గ్రౌండేనండి. సో నేను అమ్మాయి అలా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. ఓకేనా. అది చాలా బాగుంది కదా. నైట్ టైం ఇంకా నేల మాత్రం ఎప్పుడు తడిగానే ఉంటుంది, గమనించండి. వర్షం పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది, అలా ఉందన్నమాట. రైనీ సీజన్ కదా మరి ఇది. ఓకేనా. అయితే భారీ వర్షం అయితే పడట్లేదండి, మనం వెళ్ళొచ్చు బయటికి, జస్ట్ డ్రిజిలింగ్ అనమాట. ఓకేనా. అది సో ఇద్దరం కలిసి అలా మళ్ళీ రూమ్కి వచ్చేస్తున్నాం అనమాట. లిఫ్ట్ 2 అంతస్తులైనా సరే రూమ్లకి లిఫ్ట్లోనే వెళ్తాం. మా అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు లిఫ్ట్లో రా, నేను స్టెప్స్ మీద వస్తాను, ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దామంటుంది. తనకి నాకు పోటీ ఏంటండి కదా, చెప్తే వినదు. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసామండి. సో ఇది ఫస్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో షిరిడీలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ భోజనం చేయాలనే దాని గురించి చెప్తాను. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్.